Hello guys, good morning to everyone, and today let's deal with something called essay. Before that, welcome to Sadhudam Pada. And ఇది మ్యాటర్ ఏంటి అని అంటే చాలా రోజుల నుంచి గ్రూప్లో ఒక ట్రెండ్ నడుస్తుంది. ఎస్ఏ ఎట్లా రాయాలి ఏం చేయాలి ఎందుకనంటే ఎస్ఏ గురించి చాలా మిస్గైడెన్స్ కనిపిస్తుంది నాకు మార్కెట్లో, చాలా అంటే చాలా. అండ్ ఐ హ్యావ్ సీన్ ద ఎస్ఏస్ ఆఫ్ వెరీ వెల్ knowledgeable people, in the sense already servicesలో ఉన్న వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ఫర్ ద గ్రూప్ 1 టు అప్గ్రేడ్ ద సర్వీసెస్. సో అలా ఉన్న వాళ్ళ ఎస్ఏస్లో కూడా ఐ ఫెల్ట్ దెర్ ఇస్ సంథింగ్ ల్యాకింగ్. అండ్ ఎందుకు సంథింగ్ ల్యాకింగ్ అంటే వాళ్ళ కంటెంట్ లేకనా అంటే కాదు, ద గైడెన్స్ విచ్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ is a bit misguided. That's my personal opinion. And ఈ ఎస్ఏ సెషన్లో దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్, దీనిలో నేను చెప్పిన కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. బట్ ఐ విల్ స్పీక్ విత్ ద ప్రూఫ్స్. అండ్ వేరే ఎవరైనా సార్కి కల్ట్ ఫ్యాన్స్ ఉంటే ఐఎమ్ సారీ టు డిస్టర్బ్ యువర్ ఐడియాలజీ. యూ క్యాన్ ఫాలో హిమ్ బ్లైండ్లీ, ఐ హ్యావ్ నో ఇష్యూస్. బట్ నాకు అనిపించింది ఐ నీడ్ టు స్పీక్ ఆన్ దిస్. దట్స్ ద రీజన్ నౌ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. అండ్ రెస్ట్ ఎక్కడ ఫాలో కావాలనేది మీ ఇష్టం, ఏది ఫాలో కావాలనేది మీ ఇష్టం, బికాస్ దట్ ఈస్ యువర్ లైఫ్, యువర్ జాబ్. నో ఇన్స్టిట్యూట్ ఆర్ నో టీచర్ ఈస్ గోయింగ్ టు గెట్ జాబ్ ఫర్ ఎట్లా అంటే ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే నేను ప్లేస్మెంట్లో జాబ్ ఇప్పిస్తా యూపీఎస్సీకి కాకపోతే టీఎస్పీఎస్సీకి అని చెప్పి ఏ ఇన్స్టిట్యూట్ చెప్పదు. అట్ ద సేమ్ టైం మాటలు అట్లనే ఉంటాయి, కాకపోతే డైరెక్ట్గా చెప్పరు. ఇన్ సింపుల్, దట్ ఈస్ వాట్ మ్యానిపులేటింగ్ యూ. అండ్ ఏ టీచర్ కూడా, ఏ ఫ్యాకల్టీ బయట ఆల్రెడీ క్లియర్ చేసిన పీపుల్ కూడా ఎస్ఐకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, దే ఆర్ గివింగ్ ఇట్ ఇన్ అ రాంగ్ వే. ఐ డోంట్ నో వై అండ్ హౌ డిడ్ దే క్లియర్ విత్ దాట్ స్ట్రాటజీ, మే ఆర్ మే నాట్. ఎట్లయిందో తెలియదు నాకు. చలో, ఐ డోంట్ వాంట్ టు డిగ్ డీప్ ఇన్ టు ద ఇష్యూస్ ఆఫ్ సచ్ పీపుల్. అండ్ లెట్స్ సీ, అసలు దిస్ ఈస్ కంప్లీట్లీ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ ఐ విల్ గో విత్ దిస్ ఒపీనియన్. నేను నా యూపీఎస్సీకి వెళ్ళినప్పుడు కూడా, ఆర్ఎల్స్ నా టీఎస్పీఎస్సీ మెయిన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఐ విల్ గో విత్ దిస్ ఒపీనియన్ ఓన్లీ. ఐ వోంట్ చేంజ్ దిస్ స్టాండ్ ఆన్ ద ఎస్ఏ. చలో, ఫస్ట్ ఎస్ఏ మీద ఎందుకు ఇంత తలనొప్పి అని అంటే, ఎస్ఏ రాస్తున్నారు ఇన్ ద సెన్స్ ఏం రాస్తున్నారు అని అంటే, ఒక జిఎస్ ఆన్సర్ని తీసుకొని ఆ జిఎస్ ఆన్సర్ని పెద్దగా చేసి రాస్తే దాన్ని ఎస్ఏ అనే ఫీలింగ్లో ఉన్నాం మనం. సో దిస్ ఈజ్ ద థింగ్. అంటే ఒక జిఎస్ ఆన్సర్ని ఒక 8 పేజీలు రాస్తే దట్ ఈస్ అన్ ఎస్ఏ అనే ఫీలింగ్కి వచ్చినాం. సో దిస్ ఈస్ వాట్ ద మార్కెట్ ట్రెండ్స్ నౌ గోయింగ్. అందరూ అని చెప్పట్లేదు, బట్ ఐ హ్యావ్ ఫౌండ్ ఫ్యూ పీపుల్ who are doing this, but this is a bit wrong. Essay in literal sense మీరు ఎట్లా రాయాలి అని అంటే, you have to elaborate the concept and you have to explain the things very well. So elaboration and explanation, that is 2E, will play a major role in essay. And essayలో ఏ టాపిక్ వచ్చినా, if there is any topic, either the topic is regarding the education or regarding the women or regarding the science and technology, anything, there will be something called dimensions. Education వచ్చిందనుకోండి, any topic, you have to deal with the dimensions ఏమేమి ఉంటాయి మనకి చూద్దాం. ఇప్పుడు మినిమం డైమెన్షన్స్ దాట్ వీ నీడ్ టు డీల్ అంటే, ఫస్ట్ హిస్టారికల్ వ్యూ. అది రీసెంట్గా వచ్చినా కానీ దానికో బ్యాక్గ్రౌండ్ అయితే ఉండేది, దానికో బేసిస్ అయితే ఉండేది. ఈవెన్ దో వీ హ్యావ్ వర్డ్ ఇట్లా తీసుకుందాం, బీటీ కాటన్ గురించి, ఆరల్స్ వాట్ డు వి కాల్ దెమ్, జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ గురించి ఏదైనా ఎస్ఏ రాయాల్సి వచ్చింది. సో ఇట్స్ నాట్ దాట్ వీ విల్ జస్ట్ గో విత్ ద జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్, ఇప్పుడే వచ్చినాయి కదా దీనికి ఏం హిస్టరీ ఉంటుంది, అట్లా ఉండదు. ఫస్ట్ మనకి అగ్రికల్చర్ స్టార్ట్ అయింది ఎక్కడ, లేటర్ వేదిక్ పీరియడ్లో వీ హ్యావ్ నియోలిథిక్ పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది. బట్ లెట్స్ టేక్ ఇట్ ఇట్లా తీసుకుంటూ రావాలి సీక్వెన్స్ ఆఫ్ థాట్స్ని. సో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ లో ఉండేది, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని కొంచెంగా పెంచుకుంటూ వచ్చినాం బై యాడింగ్ ద బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ విత్ ద నాలెడ్జ్. దెన్ కేమ్ ద గ్రీన్ రెవల్యూషన్ విచ్ ఇంట్రడ్యూస్డ్ ద ఫెర్టిలైజర్స్ ఎక్సెట్రా, ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ వచ్చినాయి. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, నౌ దిస్ ఇస్ అ ట్రెండ్ ఫర్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్. సో ఇట్లా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలి. దిస్ ఇస్ హిస్టారికల్ వ్యూ. నెక్స్ట్ కమ్స్ ద జియోగ్రఫికల్ వ్యూ. డన్. ఈ జియోగ్రఫికల్ వ్యూలో ప్రజెంట్ ఇప్పుడు బీటీ కాటన్ తీసుకున్నాం. బీటీ కాటన్ ఒక యుఎస్ కంపెనీ తయారు చేసింది అనుకుందాం. సో హౌ క్యాన్ దాట్ బీ సూటబుల్ ఫర్
కంట్రీ విచ్ ఈస్ ఇన్ ట్రాపికల్ ఏరియాస్ ఆర్ ఈక్విటోరియల్ ఏరియాస్. సో అది సూటబుల్ అయిద్దా కాదా, ఎందుకంటే అది ట్రాపికల్ నేషన్స్ తయారు చేసినాయి, ఆర్ ఎల్స్ లైక్ పోలార్ కండిషన్స్లో తేడా ఉండిద్దా. సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ టు డిస్కస్, దట్ ఈస్ జియోగ్రఫికల్ థాట్. నెక్స్ట్ కమ్స్ ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ ఏముండిద్ది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ కెన్ బి డన్. అండ్ నెక్స్ట్ ఇంకా ఇట్లా లైక్ నేను ఇప్పుడు కొంచెం తక్కువ చెప్తున్నా, బట్ ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. సారీ, ఎన్విరాన్మెంట్ మీద ఏముండిద్ది, దెన్ కమ్స్ ఎథికల్గా ఏముండిద్ది, దెన్ కమ్స్ ఇంకేమున్నది సొసైటీ పైన ఇంపాక్ట్ ఏముండిద్ది, పొలిటికల్ లాస్ ఏమున్నాయి అంటే ఏంది, అప్రైజల్ కమిటీస్ ఏమున్నాయి, ఆర్ఎల్స్ లైక్ ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, ఏ లాస్ ఉన్నాయి ప్రస్తుతానికి, ఇంకేమున్నది ఎకానమికల్గా ఏం ఇంపాక్ట్ ఉంటుంది, ఇది ఎన్విరాన్మెంట్. ఎకనామికల్ ఏం ఇంపాక్ట్ ఉంటుంది. సో ఏ టాపిక్ వచ్చినా కానీ యూ హ్యావ్ టు కవర్ ఆల్ దీస్ డైమెన్షన్స్ అండ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్. సో దిస్ డైమెన్షన్స్ మీరు ఏ ఎస్సే వచ్చినా యూ హ్యావ్ టు కవర్, దిస్ ఇస్ ద థింగ్. సో లెట్ మీ రైట్ ఇట్ ఇన్ ఏ క్లియర్ వే. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ అండ్ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఐఎమ్ లిటరలీ సారీ ఫర్ దాట్. లెట్స్ రైట్. డైమెన్షన్స్ ఏమున్నాయి అని అంటే హిస్టారికల్, జియోగ్రాఫికల్, పొలిటికల్, ఎకనామికల్, ఎన్విరాన్మెంటల్, సోషల్, ఎథికల్, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఎన్వైరన్మెంట్, సోషల్, పాలిటిక్స్, ఎథికల్, ఇంకేమన్నా ఉన్నా యాడ్ చేసుకోండి. అండ్ లైక్ ఫ్యూచర్ మూవ్ ఇట్లా లైక్ అంటే దీనివల్ల ఫ్యూచర్లో ఏం కాబోవచ్చు అనే ఒక ఇంపాక్ట్, ఒక మీ ఒపీనియన్ ఇన్ సింపుల్. సో దీస్ ఆర్ ద డైమెన్షన్స్ దట్ యూ నీడ్ టు కవర్ ఇన్ అన్ ఎస్సే. ఒకే ఎస్సేలో ఈ డైమెన్షన్స్ మాత్రం కవర్ చేయాలి పక్కా, అండ్ ఎనీథింగ్ ఎల్స్ ఆల్సో యూ క్యాన్ రైట్. అండ్ ఎస్సేలో ఫస్ట్ థింగ్ ఇప్పుడు నేను చెప్తున్నానండి, లైక్ డూస్ చూద్దాం. ఎస్సేలో డూస్ ఏంటి అని అంటే పారా రైటింగ్. జిఎస్లో పారాగ్రాఫ్ రైటింగ్ చేస్తే మార్క్స్ తక్కువ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ద రీజన్ లైక్ అంత చదివి ఓపిక ఉండదు. బట్ ఎస్సే ఇట్ సెల్ఫ్ మీన్స్ అన్ ఎలాబొరేట్ ఎక్స్ప్లెనేషన్, దాట్ మీన్స్ ఇట్ మస్ట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ వెరీ గుడ్ పారాస్. మరి పారాగ్రాఫ్ ఎన్ని రాయాలి అని అంటే నోట్ చేసుకోండి. ఎవ్రీ పారాగ్రాఫ్ మస్ట్ స్ట్రెచ్ హార్డ్లీ ఫర్ 4 to 5 lines. దీనికన్నా ఎక్కువ ఉండద్దు. ఓకే, హార్డ్లీ 4 to 5 lines కన్నా ఎక్కువ వెళ్ళొద్దు ఏ పారాగ్రాఫ్ అయినా కానీ. దిస్ ఇస్ ద బేసిక్ రూల్, ఇది ఇట్లనే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డూ ఏంటి అని అంటే రైట్ కోట్స్. ఇంట్రోలో కానీ కన్క్లూషన్లో కానీ మీరు ఏదన్నా ఒక మహాత్ముని కోట్ తీసుకొచ్చి అక్కడ యాడ్ చేస్తే దట్ విల్ బి అన్ యాడ్ ఆన్. ఓకే, నెక్స్ట్ డేటా యాడ్ చేయొచ్చు, బట్ డేటా మస్ట్ నాట్ బి డ్రై. డేటా మస్ట్ బి విత్ యువర్ ఒపీనియన్ or an explanation. లైక్ ఏంటి అని అంటే తెలంగాణలో ఫర్టిలిటీ రేట్ ఇంత, ఆల్ ఇండియాలో ఫర్టిలిటీ రేట్ 2.1 ఉంది అని చెప్పి రాసేస్తే దట్ ఈస్ నాట్ డన్. యూ మస్ట్ ఎక్స్ప్లెయిన్ వై, ఆర్ ఎల్స్ యూ మస్ట్ ఎక్స్ప్లెయిన్ యువర్ ఒపీనియన్. ఇది ఇంట్లో ఉండడం వల్ల దట్ ఈస్ ఎ రిప్లేసబుల్ ఫర్టిలిటీ రేట్ యాజ్ పర్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీ. ఇట్లా that makes the sense there. Okay, if you cannot make that distinction there, that doesn't make. నెక్స్ట్ ఇంకా వాడాల్సిన ఏంటి అని అంటే అనాలజీ అంటాం. ఐడియా ఉందా? అనాలజీ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు నార్మల్గా మనం తెలుగు సాంగ్స్లలో చూస్తాం కదా, లైక్ హీరోయిన్ ఫేస్ చంద్రబింబం లాగా ఉన్నది, లైక్ ఐ మీన్ చందమామ అదేదో సాంగ్ ఉంటుంది, నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. సో దిస్ ఈస్ అన్ అనాలజీ దట్ వీఆర్ కంపేరింగ్ ఏ సిట్యువేషన్ విత్ అదర్ సిట్యువేషన్, అన్ ఎక్స్ట్రీమ్ సిట్యువేషన్ విత్ అదర్ సిట్యువేషన్. ఇన్ సింపుల్ అట్లా ఉంటుందా అంటే ఉండదు, కాకపోతే వీఆర్ కంపేరింగ్ ఇట్ విత్ సచ్ కైండ్ ఆఫ్ సిట్యువేషన్. ఇంకా చెప్పాలి అని అంటే లైక్ వాట్ క్యాన్ వి సే, అనాలజీ ఇట్లా చెప్పుకోవచ్చు. ద యూరోప్ ఇన్స్పైట్ ఆఫ్ లైక్ ఐ మీన్ యూరోప్ హ్యాస్ బీన్ బాల్కనైజ్డ్ because of the cultural distinctions, whereas India, in spite of all the cultural distinctions, has been united, and this is the unity in diversity that we are proud of. So this is a kind of analogy that we are putting in simple a comparison that we are putting in. Done. So itla దీని తర్వాత ఇంకేం రాయొచ్చు అని అంటే ఎగ్జాంపుల్స్. ఎస్, నెక్స్ట్ ఇంకేం రాయొచ్చు అంటే కేస్ స్టడీస్. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ స్టడీస్లో ఎలా అని అంటే లైక్ వాట్ నౌ
ఎడ్యుకేషన్ ఏంది డిజిటలైజ్డ్ ఎడ్యుకేషన్ ఉన్నది. డిజిటలైజ్డ్ ఎడ్యుకేషన్ ఇస్ అ డ్రాబ్యాక్ అని చెప్పి ఇట్లా ఏదైనా ఎస్సే వచ్చింది అనుకోండి, దెన్ యూ క్యాన్ రైట్ ఇట్ లైక్ ఇన్స్పైర్డ్ ఆఫ్ వాట్. ఏదైనా కేస్ స్టడీ తీసుకొని ఒక అబ్బాయి ఉండేటోడు 10th క్లాస్లో ఉండేటోడు అండ్ ఏదైనా జరిగింది, రియల్గా జరిగింది, న్యూస్ పేపర్కి వచ్చింది అయితే ఇంకా చాలా బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం ఒకటి, ఇప్పుడు నాకు ప్రజెంట్ గుర్తొచ్చింది. సో ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ ఎల్స్ లైక్ సోషల్ మీడియా అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అనే ఒక ఎస్సే వచ్చింది. దాంట్లో నా ఇంట్రడక్షన్ హౌ ఐ ఇంట్రడ్యూస్డ్ ఇట్ అని అంటే లైక్ తెలుగులో చెప్పేస్తానండి. దాంట్లో నా ఇంట్రొడక్షన్ ఏంటి అని అంటే ఐ థింక్ ఇన్ 2018-19 అప్పుడు రాసిన నేను ఎస్సే. బట్ ఇన్ అండ్ అరౌండ్ ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ ఏం జరిగింది అని అంటే దెర్ వాస్ ఎ గాయ్ హూ వాస్ సిట్టింగ్ ఇన్ ఎ ట్రైన్లో కూర్చొని ఉన్నాడు. అండ్ వెన్ హీ వాస్ పాసింగ్ త్రూ వన్ కంపార్ట్మెంట్, ఆ కంపార్ట్మెంట్ మొత్తం అమ్మాయిలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అమ్మాయిలు చిన్నపిల్లలు ఉన్నారు. అండ్ కంపార్ట్మెంట్ డోర్స్ దగ్గర మాత్రం లైక్ బాడీ బల్కీ గాయస్ ఉన్నారు అన్నమాట. సో ఇతను క్రాస్ చేస్తూ వెళ్తున్నప్పుడు హీ ఫౌండ్ సంథింగ్ ఈజ్ సస్పిషియస్ ఇన్ దిస్ కంపార్ట్మెంట్. సో ఎవరి దగ్గర ఫోన్ లేదు, అందరి ఫేసెస్ కొంచెం డల్ ఉన్నాయి, ఏదో సస్పిషియస్ అనిపించింది. హీ ట్యాగ్డ్ ద రైల్వే మినిస్టర్ అండ్ ట్వీటెడ్ హిమ్ దాట్ రిగార్డింగ్ ద సస్పిషియస్నెస్ ఆఫ్ దిస్ కంపార్ట్మెంట్. నెక్స్ట్ రైల్వే స్టేషన్లో పోలీసులు వచ్చారు. దీస్ ఆర్ ఆల్ ద ఉమెన్ హూ ఆర్ హ్యూమన్ ట్రాఫిక్డ్ అండ్ ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అక్కడ. సో దాట్ ర్యాకెట్ హ్యాస్ బిన్ బోస్టెడ్ బై దిస్ గాయ్. సో దిస్ ఈజ్ మై ఇంట్రడక్షన్. సో దిస్ గివ్స్ అ సెన్స్ టు ద ఎగ్జామినర్ దట్ యూ ఆర్ వెరీ వెల్ కనెక్టెడ్ టు ద టాపిక్. నీకు ఆ టాపిక్ మీద ఇంత పట్టున్నది అండ్ యూ ఆర్ రికలెక్టింగ్ ద థింగ్స్ విచ్ ఆర్ రన్నింగ్ ఇన్ ద ఎగ్జాక్ట్ సొసైటీలో ప్రజెంట్ జరుగుతున్నాయి. అండ్ నేను రాసింది ఏదో ఊహించుకొని రాసింది కాదు. దిస్ హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్ ఫర్ 1 or 2 days and that was a biggest news then. So such kind of things will make a good things. So this is a case study in introduction lo raayali itla nenu cheppatla, but this is a case study. So these case studies you can write it. And lekapothe like ee IPS officer ikkada id chesindu or else like even mono oka collector has been transferred just because she has bought the water supply to a village. So such kind of things you can write as a case study. And try not to put your case studies in a political sense. Political sense అంటే కేసీఆర్ ఇట్లా ఉండే ముందు తర్వాత లైక్ పార్టీ గెలిచిన తర్వాత ఇట్లా అయిపోయిండు. దిస్ ఇస్ నాన్ సెన్స్. లైక్ సచ్ కైండ్ ఆఫ్ క్రిటిసిజమ్స్ ఈస్ నాట్ ఫేవరబుల్ బీయింగ్ ఎ సర్వెంట్. సో సర్వెంట్స్ ఎప్పుడైనా ఎట్లా ఉండాలి అంటే ఐ మీన్ ఇన్ సింపుల్ సివిల్ సర్వెంట్స్ అంటే మళ్ళీ మీరు వేరే స్లేవరీ కిందకి వెళ్ళిపోద్ది. సో సివిల్ సర్వెంట్స్ ఎప్పుడైనా ఎట్లా ఉండాలి అని అంటే అనలిటికల్ ఉండాలి, క్రిటికల్గా ఉండొద్దు. వీ మస్ట్ అనలైజ్ ద సిచ్యువేషన్స్ అండ్ ఫైండ్ ద వే. వీ మస్ట్ నాట్ క్రిటిసైజ్ ద సిచ్యువేషన్ అండ్ ఎస్కేప్ ద వే. So this is what the thing we need to focus on. Next, don'ts ఏం ఉండాలి. డోంట్స్ ఎక్కడ రాద్దాం, ఇంకో పేజ్ తీసుకుందాం. డోంట్స్ ఏం ఉండాలి అంటే నో ఫ్లో చార్ట్స్. సో వై నో ఫ్లో చార్ట్స్ అని అంటే ఇన్ సింపుల్గా ఫ్లో చార్ట్ ఎందుకు వేస్తాం మనము అని అంటే 1 to reduce the time, 2 to explain things in a crisp manner. డీటెయిల్డ్ మేనర్ కాదు, క్రిస్ప్ మేనర్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్లో చార్ట్స్ ఇస్తాం మనం. కాకపోతే ఎస్సే అంటే ఏంది, వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. సో నో ఫ్లో చార్ట్స్. అవాయిడ్ పాయింట్స్. ఈ బుల్లెట్ పాయింట్ రైటింగ్ ఉంటుంది కదా, దీన్ని అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అంటిల్ అండ్ అన్లెస్ 99.999% అవాయిడ్ చేయండి. 100% అని నేను చెప్పట్లేదు. Take this like conditions apply, terms and conditions apply, star mark. Now next, ఇంకేం అవాయిడ్ చేయాలి అని అంటే డయాగ్రామ్స్ అవాయిడ్ చేయండి. Diagrams are not that favorable. This is also like star mark, conditions apply, 99.9%. If the question itself is demanding the status of, if in general sense, if the question itself is demanding something, then obviously there you need to put the diagram. So that is also like, కాకపోతే అన్నెసెసరీగా జిఎస్లో మనం వేస్తాం చూడు, అవసరం ఉన్నా లేకున్నా కానీ ఏదో ఒకటి పట్టుకొచ్చి ముళ్ళ నుంచి పడేసింది, అంత స్పేస్ ఆక్యుపై అయ్యింది, డయాగ్రామ్ వేసింది అని పేరు వస్తుందని ఇస్తాం. సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ క్యాన్ బి అవాయిడెడ్. నెక్స్ట్ ఇంకేం అవాయిడ్ చేయొచ్చు, నో లెంతీ పారాగ్రాఫ్స్, 1 page 1 paragraph. సో ఇది రాయద్దు, 1 page 1 paragraph, 1 pageలో 2 paragraphs. ఈ లెంతీ పారాగ్రాఫ్స్ అనేవి అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఇంకా మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటి, లెంతీ పారాగ్రాఫ్స్తో పాటు ఇంకా మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఇంకేముంది,
ఇంకేముందబ్బా, ఏదో మర్చిపోతున్నా, ఏదో పాయింట్ మర్చిపోతున్నా. లెంతీ పారాగ్రాఫ్స్ అవాయిడ్ చేయాలి. లెంతీ పారాగ్రాఫ్స్ అవాయిడ్ చేసిన తర్వాత త్రీ పారాగ్రాఫ్స్ పర్ పేజ్ చెప్పేసిన నేను ఆల్రెడీ. ఫ్లో ఆఫ్ థాట్స్ మిస్ కావద్దు. నో సడన్ బ్రేకేజ్ ఆఫ్ థాట్స్. నో సడన్ బ్రేకేజ్ ఆఫ్ థాట్స్. ఈ నో సడన్ బ్రేకేజ్ ఆఫ్ థాట్స్ని ఎట్లా చెప్తామని అంటే, దీని మీనింగ్ ఏంటి అని అంటే, ఇన్ సింపుల్గా చెప్పాలి అని అంటే, ఫస్ట్ నేను వచ్చిన ఎస్సేని ఇట్లా స్టార్ట్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎస్సే రాయమన్నారు. సో నేను హిస్టారికల్ పర్స్పెక్టివ్ నుంచి స్టార్ట్ చేస్తా అని వెళ్ళి స్టార్ట్ చేసిన. ఏం స్టార్ట్ చేసినా, మనకి ఐవీసీలో ఉమెన్కి మంచి స్టేటస్ ఉండేది, ఎర్లీ వేదిక్ పీరియడ్లో కూడా మంచి స్టేటస్ ఉన్నది. దాని తర్వాత నేను డైరెక్ట్ ఏం చేస్తానంటే, లైక్ బ్రేకేజ్ చెప్తున్నా, ఫ్లో చెప్పట్లేదు, బ్రేకేజ్ చెప్తున్నా. సో డైరెక్ట్ నేను ఏం చేస్తాను అంటే, వస్తా మోడర్న్ ఇండియాలో ఏంది మనకి యానీ బెసెంట్ ఫారినర్ వాజ్ ద ఫస్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. కాకపోతే మన ఏంటి సరోజినీ నాయుడు, హూ ఈస్ అన్ ఇండియన్ ఇట్ సెల్ఫ్, హ్యాస్ బీన్ ద సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పి మళ్ళీ ఇది పట్టుకపోయి గుప్తా పీరియడ్స్కి వచ్చేసరికి ఇది తగ్గిపోయింది. ఏంటి గుప్తా పీరియడ్స్కి వచ్చేసరికి ఉమెన్ హ్యాస్ బీన్ వెరీ డీగ్రేడెడ్ అని చెప్పేసి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి నేను మెడివల్ ఇండియన్ హిస్టరీలో మనకి అక్బర్ ఉన్నప్పుడు కొంచెం ఉమెన్కి రెస్పెక్ట్ పెరిగింది అని చెప్పి మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఇట్లా. ఇప్పుడు నేను రాసేది హిస్టారికల్ పర్స్పెక్టివే, కాకపోతే ఒక లైన్ ఉన్నదా ఇది, దీనికి ఏమొస్తుంది చెప్పి. ఇప్పుడు నేను చదువుతా, ఇక్కడ నుంచి ఇక్కడికి రాగానే ఎగ్జామినర్కి ఏదో తేడా కొట్టేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడికో అంటే గజిబిజి చేయొద్దు దీన్ని. ఓకే, సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ మస్ట్ బి ఫోకస్డ్. ఇంకా నో ఫ్లో చార్ట్స్, నో డయాగ్రామ్స్, అవాయిడ్ పాయింట్స్, ఇవి అయినాయి. నెక్స్ట్ ఇంట్రో ఎప్పుడైనా కానీ ట్రై టు గివ్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇంట్రో. ఇంట్రో మస్ట్ నాట్ బి స్పెసిఫిక్. ఇంట్రో ఎప్పుడైనా స్పెసిఫిక్ ఇవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవ్వగానే ఇంట్రో డైరెక్ట్ మీరు పట్టుకపోయి ఏం ఇంట్రో మస్ట్ బీ లైక్ ఆ ఎస్సే మొత్తంలో మీరు ఏమేం రాయబోతున్నారో అని చెప్పడమే ఇంట్రో ఉద్దేశం. ఈవెన్ జిఎస్ ఉద్దేశం కూడా ఏంది అని అంటే, దాంట్లో మీరు ఏమేమి చేయబోతున్నారో అని చెప్పాలి ఫస్ట్. మీరు చెప్పకుండా ఇంట్రోలో, మీరు ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంట్రో ఉందనుకుందాం. సో ఉమెన్ లిటరసీ ఇంత, ఇది ఇంత అని చెప్పి ఒక్క ఎడ్యుకేషన్ గురించే మీరు ఇచ్చేసి ఉమెన్ లిటరసీ ఇంత, వాళ్ళ స్కూల్ గోయింగ్ రేట్ ఇంత, వాళ్ళ లైక్ ఏంటి అటెండెన్స్ రేట్ ఇంత, ఇందుకోసమే మన ఏంది ఉమెన్ ఎంపవర్మెంట్ జరగట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయినారు అనుకోండి. దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ ఇంట్రో. ద రీజన్ ఉమెన్ ఈజ్ నాట్ రిగార్డింగ్ ఓన్లీ ద ఎడ్యుకేషన్, వాళ్ళ హెల్త్ కూడా చూడాలి, ఆర్ వాళ్ళ మైగ్రేషన్ ప్యాటర్న్స్ కూడా చూడాలి. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ట్రై టు గివ్ ఎ హోలిస్టిక్, మీరు ఎగ్జామ్ పేపర్లో ఏం చేయబోతుంటారో దాని గురించి ఒక హోలిస్టిక్ ఇంట్రో అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంది అని అంటే, ఎగ్జామ్ పేపర్ మొదలు పెట్టంగానే డోంట్ స్టార్ట్ ఎస్సే డైరెక్ట్లీ. సో డోంట్ స్టార్ట్ ఎస్సే డైరెక్ట్లీ అంటే మరి ఏం చేయాలి? కూర్చొని లైక్ అక్కడ భజన చేసేది ఏమన్నా ఉన్నదా అన్న? ఎస్సే చేయొద్దు అంటే ఏం చేయాలి, డైరెక్ట్ స్టార్ట్ చేయొద్దు అంటే ఏం చేయాలి అని అంటే ఇప్పుడు చెప్తున్నాయనండి. మనకి 3 ఎస్సేలు ఉన్నాయి, 60 minutes 1 essay. సో దీంట్లో ఫస్ట్ థింగ్ వాట్ ఐ విల్ డూ పర్సనలీ, మళ్ళీ దిస్ ఈస్ కంప్లీట్ పర్సనల్ థాట్, ఐ థింక్ దిస్ స్ట్రాటజీ విల్ వర్క్ ఫర్ మీ అండ్ as well as for many of the aspirants. If you feel like yes this will work, then obviously try to follow this. My suggestions will be divide it into 10 minutes and 50 minutes. Now ఈ 10 minutes 50 minutes ఏంది అని అంటే, ఫస్ట్ 10 minutesలో నేను ఏం చేస్తానంటే, 1 minute, ఫస్ట్ 10 minutesలో నేను ఫస్ట్ లాస్ట్ పేజీకి పోతా. ఏం జరుగుతుంది బాస్? లాస్ట్ పేజీకి పోయి ఏం చేస్తానంటే, ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఒక ఎస్సే వచ్చింది. సో ఫస్ట్ నేను లాస్ట్ పేజీకి వెళ్ళి లాస్ట్ పేజీలో ఏం స్టార్ట్ చేస్తానంటే, ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతా, ఎడ్యుకేషన్లో ఏంది ఎన్రోల్మెంట్ రేషియో గురించి మాట్లాడతా, పీరియోడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో మాట్లాడతా, దాని తర్వాత ఏంది మిడ్ డే మీల్ స్కీమ్ వల్ల వాళ్ళకి ఎట్లా హెల్ప్ అయింది మాట్లాడతా ఎడ్యుకేషన్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ మాట్లాడతా, హెల్త్ గురించి ఇది మాట్లాడతా. సుకన్య అది హెల్త్ కిందకి రాదు. ఓకే,
సో ఇట్లా ఇవి మాట్లాడతా హెల్త్ కింద. దాని తర్వాత సొసైటీలో వీళ్ళ స్టేటస్ పెరగడానికి ఏమేమి చేయాలి ఇవి మాట్లాడతా. దాని తర్వాత ఇవి ఇట్లా మాట్లాడతా అని చెప్పి ఒక లైన్ రాసుకుంటాం. ఇప్పుడు లైన్ రాసుకున్న తర్వాత నేనేం చేసిన, ఎడ్యుకేషన్, హెల్త్ ఇట్లా వేసుకున్నా. దాని తర్వాత నాకు ఇప్పుడు ఇక్కడ హిస్టరీ గురించి రాసుకున్నా. సో ఇప్పుడు నాకు అనిపించింది ముందు ఎడ్యుకేషన్ కన్నా హిస్టరీ గురించి మాట్లాడితే బాగుంటుందేమో అనే ఒక ఫీల్ వచ్చింది. నేనేం చేస్తాను అంటే దీన్ని 1 పెడతా. హిస్టరీ తర్వాత నెక్స్ట్ జోగ్రఫికల్గా ఉమెన్ ఎట్లా ఎలినేట్ అయ్యారు, ఏ పార్ట్స్లలో, లైక్ సౌత్లో కొంచెం ఉమెన్ హ్యాస్ అ బిగ్ గ్రేటర్ సే, నార్త్లోకి వెళ్ళేసరికి తగ్గుతుంది. సో సెకండ్ దీనికి పెడతా, థర్డ్ దీనికి పెడతా, ఫోర్త్ దీనికి పెడతా, ఫిఫ్త్ దీనికి పెడతా, సిక్స్త్ దీనికి పెడతా. దాని తర్వాత దీంట్లో రీఅరేంజ్మెంట్స్ ఏమున్నాయో 1, 2, 3, లేకపోతే 3 ఇక్కడ వస్తుంది, 1 ఇక్కడ వస్తుంది, ఇట్లా పెట్టుకుంటా. ఇవన్నీ పెట్టుకోవడానికి నాకు 10 to 15 minutes నేను తీసుకుంటాను. సో ఏంది, దర్ ఇస్ అ సేయింగ్ లైక్, if I am provided with an axe to chop down a tree and 4 hours of time, I will use 3 hours to sharpen the axe and 1 hour to cut the tree. So at the same way ఇక్కడ కూడా నేను చేసేది అంటే 10 to 15 minutes ఐఎమ్ గివింగ్ ఏ బ్రాడ్ అవుట్లుక్. ఎందుకంటే రాయాల్సింది అట్లీస్ట్ 8 to 10 pages రాయాలి. సో 6 to 8 pages వాట్ ఎవర్ డిపెండింగ్ ఆన్ యువర్ ద ఎగ్జామ్. సో దీన్ని నేను ఫ్రేమ్ చేసుకోవాలి. ఇఫ్ ఐ కెనాట్ ఫ్రేమ్ దిస్ ఇన్ దిస్ వే, నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫ్లో ఆఫ్ థాట్స్ అనేటివి ఫ్లో లాగా రావాలని గ్యారంటీ ఉంది. నాది హ్యూమన్ బ్రెయిన్. నా థాట్స్ ఎట్లన్నా రావచ్చు, ఎట్లన్నా గంగలు కలపచ్చు. నా ఎస్సేని గంగలు కలడానికి చాలా వేస్ ఉంటాయి, కాకపోతే సరిగ్గా పెట్టడానికి మాత్రం చాలా తక్కువ వేస్ ఉంటాయి. సో హియర్ కమ్స్ ఎ మేజర్ ఇష్యూ. సో ఇక్కడ ఈ మేజర్ ఇష్యూని మనం డీల్ చేయడానికి ఐ హ్యావ్ కమ్ విత్ దిస్ సొల్యూషన్. అండ్ నాట్ జస్ట్ మీ, I have come, this thing has been proclaimed by many other good people too who have already cleared the exam. So దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ప్రూఫ్స్ ఏంటి, వాట్ యూ హ్యావ్ టోల్డ్ ఈస్ రైట్ అనడానికి ప్రూఫ్స్ ఏంటి, అండ్ యూపీఎస్సీ ఎస్ఏ ప్యాటర్న్కి ఈ ఎస్ఏ ప్యాటర్న్కి తేడా ఉంటుంది కదా. లైక్ మీరు యూపీఎస్సీ ఎస్ఏ ప్యాటర్న్లో చెప్తుండ్రు, టీఎస్పీఎస్సీ ఎస్ఏ ప్యాటర్న్ ఈస్ మిస్సింగ్. సో ఈ కామెంట్ వస్తుంది నాకు ఇప్పుడు నెక్స్ట్. సో ఆ కామెంట్కి చెప్తున్నా. 2016 UPSC essays are equal to TSPSC essays. UPSC essays were not philosophical then. 2016లో UPSC essays philosophical లేదు. మనోజిందర్ సార్ తెలుసు కదా, యూట్యూబ్లో ఫాలో అవుతూనే ఉంటారు ఈ పాటికి చాలామంది. సో చూడండి ఇక్కడ, జస్ట్ ఎ మినిట్, ఇది లాస్ట్ పేజ్ బాస్. రఫ్ రాసుకున్నాడా, ఏమేమి రాయాలి, ఎట్లా రాయాలి రాసుకున్నారా? నేను చెప్పిన లాస్ట్ పేజ్లో ఏమేమి చేయాలి అని చెప్పి, ఏమేమి రాయాలో బ్రీఫ్గా రాసుకోవాలని చెప్పి డన్. సో దిస్ హ్యాస్ బిన్ రిటర్న్ హియర్. నౌ కమ్ అండ్ సీ దిస్ రఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ థాట్స్, క్రియేటివిటీ, ఇవన్నీ రాసుకున్నారా? సి 1 నెంబర్లు కనిపిస్తున్నాయా? సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ బిన్ రిటర్న్, డన్. నౌ కమ్ హియర్. ఆ యూపీఎస్సీ పేపర్లు కొంచెం చిన్నగా ఉంటాయి, దట్ ఈస్ ద రీజన్. టేక్ దిస్. హార్డ్లీ ఎన్ని లైన్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. కాకపోతే టీఎస్పీఎస్సీ పేపర్స్ చాలా పెద్దగా ఉంటాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి లైన్స్ కూడా వస్తాయి. సో దెన్ దిస్ బికమ్స్ 5 lines, అంతే కదా. దీన్ని ఇప్పుడు మీరు రాసి చూసినా కానీ ఇది తిప్పి కొడితే మీకు ఒక 3 linesలో వస్తుంది. ఇంత పెద్దగా కనిపిస్తుంది ఇక్కడ, బికాస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద పేపర్, దాట్స్ ఇట్, నథింగ్ ఎల్స్ మోర్ దాన్ దాట్. సో ఎస్ఏ సైజ్ చూసినరా. నెక్స్ట్ ఇంకొకటి పెద్ద చెప్పడం మర్చిపోయినాం. ఎస్ఏలో మనకి బాగా టెంప్టింగ్ ఇష్యూ ఏంటి అని అంటే, డోంట్స్లో రాయాలి. కాంప్లెక్స్ స్టేట్మెంట్స్ చేస్తాం అంటే సింపుల్ స్టేట్మెంట్స్, కాంప్లెక్స్ స్టేట్మెంట్స్, కాంపౌండ్ స్టేట్మెంట్స్, కాంపౌండ్ స్టేట్మెంట్స్ అని చెప్పి మనకి ఇంగ్లీష్లో ఉంటుంది, గుర్తుందా? సో ఈ కాంప్లెక్స్ స్టేట్మెంట్స్ రాస్తాం అంటే ఒక స్టేట్మెంట్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీ కుడెంట్ డూ దాట్, అండ్ ఇఫ్ వీ వుడ్ హ్యావ్ డన్ దిస్ దెన్ ద థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ డిఫరెంట్ మేనర్. సో ఇట్లా ఏంటి అంటే మనం వి విల్ చేంజ్ ద థింగ్స్. మనం సింపుల్గా ఒక స్టేట్మెంట్ అనేది చాలా సింపుల్గా ఉండాలి. ఈ కాంప్లెక్స్ స్టేట్మెంట్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ఈ కాంప్లెక్స్ స్టేట్మెంట్స్ వల్ల ఏమైంది అని అంటే తిప్పుతాం కాంప్లెక్స్ స్టేట్మెంట్స్లో. సో నౌ లెట్స్ సీ ద స్టేట్మెంట్స్ హియర్. Innovation is a key to unlocking the solutions of various problems that surrounded the humanity. This is a statement. Simple. Done. So such kind of simple statements are to be done in your paragraph. So one paragraph must contain hardly 3 to 4 sentences and must stretch to a way of 4 to 5 lines.
Nothing else more than this is encourageable here. Now, okay, ఇప్పుడు లైక్ వాళ్ళది ఎవరిదో ఎందుకు మామ, మనదే చూద్దాం. ద పర్సన్ హూ హ్యాస్ స్కోర్డ్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ ఎస్ఏ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 1, అనుదీప్ దుర్శెట్టి సార్ ఎస్ఏ చూద్దాం. సో వాట్ యూ కెన్ సీ హియర్, ఇక్కడ కూడా చూడండి, బికాస్ ఆఫ్ ద పేజ్ సైజ్ యూ క్యాన్ సీ దిస్ లార్జ్. ఫర్ ద TSPSC దిస్ ఈస్ హార్డ్లీ 5 lines, నథింగ్ ఎల్స్ మోర్ దాన్ దాట్. Check the size. Check the size of a paragraph. ఇప్పుడు చెప్పండి బాస్, ఇప్పుడు లైక్ ఐ మీన్ I don't know like whether you will question your faculty or whatever. I am not here to bring a revolution here regarding all such kind of things. But now మీకు అనుదీప్ దుర్శెట్టి సార్ మీద అయితే నమ్మకం ఉన్నది కదా, నా మీద లేకపోయినా కానీ. దీంట్లో ఎక్కడన్నా మీకు ఫ్లో చార్ట్ కనిపించిందా? వేర్ ఈస్ ఫ్లో చార్ట్? Where is flowchart? Where is flowchart? చూడండి, అన్ని పేపర్లు చూడండి, ఫ్లోచార్ట్ ఎక్కడున్నది, ఉన్నదా ఎక్కడన్నా ఫ్లోచార్ట్ ఆప్షన్ ఎక్కడ ఉన్నదా? ఇక నెక్స్ట్ ఏంది, నా డయాగ్రామ్లు కనిపించినాయా? లేదు. నెక్స్ట్ బుల్లెట్ పాయింట్స్ కనిపించినాయా? ఇట్లా బుల్లెట్ పాయింట్స్ పెట్టి రాసిండే ఎక్కడన్నా? లేదు. కాంప్లెక్స్ స్టేట్మెంట్స్ కూడా కనిపించాయి, మీరు చదివి చూడండి, చాలా సింపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. డన్. సో దీస్ ఆర్ ఆల్ ద రూల్స్ ఆఫ్ ద ఎస్ఏ. ఐ థింక్ లైక్ ఐ మీన్ వన్స్ యూ గో త్రూ దీస్ ఎస్ఏస్, ఐ విల్ అటాచ్. ఇవి నేను ఇక్కడ ఎందుకు అటాచ్ చేసిన అంటే మీకు ఇక్కడ ఒక చిన్న గ్లాన్స్ చూపెట్టేసి ఐ విల్ అప్లోడ్ దిస్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. దేర్ యూ క్యాన్ కమ్ టు ఏ కన్క్లూజన్ లైక్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ రైట్ ఆర్ నాట్. ఈ 2 ఎస్ఏలు ఒకసారి చదివి చూడండి, దెన్ యూ స్టార్ట్ రైటింగ్ ఎస్ఏ. దట్ విల్ బి మచ్ మోర్ హెల్ప్ఫుల్. సో దిస్ ఈస్ ద వే. ఇఫ్ యూ హ్యావ్ ఫర్దర్ ఎనీ డౌట్స్, ప్లీజ్ డూ కమెంట్ డౌన్ ఇన్ ద సెక్షన్ వేర్ ఐ విల్ బి అడ్రసింగ్ ద డౌట్స్ మై సెల్ఫ్. కంప్లీట్గా నేనే కూర్చుంటా, నేనే అడ్రస్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఫర్దర్ ఎనీ issues regarding the preparation, you can scan this code and join our Telegram channel where we will be writing daily 5 questions and evaluated, or the peer evaluation will be done, and such kind of things will be done here. So try to come and join here and be a part of our family. ఇది కూడా చెప్పాలమ్మా, ఈరోజు కొంచెం సీరియస్గా ఉన్నది కదా సెషన్. ద రీజన్ నేను కూడా కొంచెం సీరియస్గా ఉన్నా అంటే ప్రాబ్లం ఏం లేదు, బట్ ఎస్ఏ గురించి ద థింగ్ పీపుల్ చిన్నతను ఆర్గ్యూ చేస్తుంటారు, ఫ్లో చార్ట్స్ ఎందుకు వేయద్దు. అదే దట్ ఈస్ ఎస్ఏ వాజ్, ఎస్ఏలో ఫ్లో చార్ట్స్ వేయొద్దు. ఇంకా దాన్ని ఏం చెప్పాలి, ఎందుకు వేయద్దండి. లైక్ పుట్టిన తర్వాత పిల్లగాడు నల్లగానే ఎందుకున్నాడు, తెల్లగా ఎందుకు లేడు, నేను ఏం చెప్పాలి, వాడు అట్లనే ఉన్నాడు. ఐ హ్యావ్ నో వాట్. నేను ఇప్పుడు దాన్ని సైంటిఫిక్గా తీసుకొచ్చి వాడి స్కిన్ లోపల మెలటోనిన్ ఎక్కువ ఉంది, ఇదంతా నేను చెప్పలేను కదా. దిస్ ఇస్ ద థింగ్. సో ట్రై టు అండర్స్టాండ్ ద థింగ్స్ ఇన్ దిస్ వే ఇట్ సెల్ఫ్. చలో, థ్యాంక్ యూ కాక, ఉంటా మరి. నువ్వైతే మళ్ళొకసారి పోయి చూడు, ఆ 2 ఎస్ఏల్ని మళ్ళొకసారి చదువు, డీటెయిల్గా చదివి నేను చెప్పినవన్నీ ఉన్నాయా లేదా ఒకసారి చూడు. తప్పు ఉంటే లైక్ లిటరల్గా వచ్చి కమెంట్లో పెట్టి నువ్వు చెప్పిన తప్పు అన్నా, లైక్ ఇక్కడ మిస్ అయింది చూడు, అనుదీప్ దుర్శెట్టి సార్ రాసి నువ్వు చెప్పలేదని చెప్పు డైరెక్ట్ నాకు. ఇది కూడా చెప్పాలమ్మా, మనమే కదా. కొట్టు మామా, లైక్ కొట్టు, కమెంట్ చేయి, తప్పు ఉంటే కమెంట్ చేయి, కరెక్ట్ ఉంటే అర్థమైందన్న పనికొచ్చిందని కమెంట్ చేయి. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ మిస్గైడెడ్. లేదు మేము షేర్ చేయం, మా మందమే ఉంచుకుంటామని, దట్ ఈస్ యువర్ పర్సనల్. ఐ డోంట్, ఫర్ మీ షేరింగ్ విల్ హెల్ప్. నేను ఎవరికైనా షేర్ చేస్తే నాకు మంచిగా జరుగుద్ది. దట్ ఈస్ నాట్ ఎ లాస్ ఫర్ మీ. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డెఫినెట్లీ జాయిన్ హియర్ అండ్ లెట్స్ బికమ్ ఎ గుడ్ ఫ్యామిలీ. నౌ వీఆర్ ఎ స్మాల్ ఫ్యామిలీ. డెఫినెట్లీ వీ విల్ గ్రో వెరీ లార్జ్.